కాబట్టి అంటే మనకు కావాలంటే పురాణాల కథలనే మార్చేసాం. పోలీస్ అధికారి లాంటివి కూడా చేస్తాడట అందులో. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏది, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు రాజకీయ అడ్డంకులు లేకపోతే. కానీ మన దేశం, మన 2 రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి తాబేదారిగా పనిచేయడానికి లేదా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేయడానికి మాత్రమే ఎంచుకుంటున్నాం. అంటే ఒకటిసారి ఇక్కడ ఏంటంటే, అంటే సినిమాల గురించి వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ సినిమాల్లో దాదాపుగా పోలీసులు అందరినీ కొంచెం అంటే వాళ్ళకి ఏం చేత కాదు అన్నట్టుగానే చూపిస్తారు. ఇప్పుడు ఇందులో కాదు, మా జులై సినిమాలో కూడా అంతే కదా, వేరే ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో గన్ తీసుకుని ఈయన కాల్ చేస్తా ఉంటాడు అల్లు అర్జున్. అక్కడ అంటే హీరోగా ఆయన చూపించాలని అలా చూపిస్తారో, పోలీస్ వ్యవస్థను తక్కువ చేసి చూపిస్తారో తెలియదు, కానీ నిజంగా అటువంటి ఇంపాక్ట్లు ఉంటాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేది డౌట్ వస్తుంది. అంటే లోపల ఇగో హర్ట్ అయి ఉంటుంది వాళ్ళందరికీ. ఆ సినిమా ఇప్పుడు పోలీస్ కుటుంబం వెళ్ళి సినిమా చూస్తుంది, చూసి తమ తండ్రి తమ సోదరుడు ఏంది పోలీసు ఇంతేనా అనేటటువంటిది రావట్లేదా, వాళ్ళలో గూడు కట్టుకున్నటువంటి కసి కూడా ఇక్కడ తీర్చుకున్నారేమో. రియల్ షెకావత్ అంటే ఏంటో చూపెట్టుంటారు. రియల్ షెకావత్